ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ రిటేజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శ్రావణ మంగళవారం చాలా శుభకరమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి మంగళగౌరీ వ్రతం సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. మరి మంగళగౌరీ వ్రతం యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ సప్తమి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. అలాగే ఈరోజు చేపట్టేటువంటి మంగళ గౌరీ వ్రతం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదని కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, స్థిరాస్తి విషయాల్లో అనుకూలతని ఏర్పరుస్తుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి, సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి అంశాలు కూడా బాగా లాభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా కలిగిస్తాయి. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. వ్యాపార సందిగ్ధత పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. 1-2 సార్లు ఆలోచించి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాలను తెచ్చిపెడతాయి. విద్యాపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తే ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తర్జన భర్జనలు కొనసాగుతాయి. సందిగ్ధతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు కూడా వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి కార్యక్రమాలు, పూజలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని దగ్గర చేస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిర్ణయాలు బాగా లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది.
గృహ సంబంధిత కార్యక్రమాలలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి తప్పక ఏర్పడుతుంది. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ఒప్పందాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా పనికి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా లాభాలని పొందుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. పిత్రార్జితం వంటివి బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ద్వారా, ఇతరుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని నివారిస్తుంది. శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి స్నేహితుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యతకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఆలస్యంగానైనా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆకస్మిక విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తుంది. శుభవార్తల్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని అవగాహనతో పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రతి కార్యక్రమంలో కూడా శ్రద్ధతో కూడినటువంటి నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. కార్య సిద్ధిని కలిగిస్తుంది. నూతన గృహ సంబంధిత సంభాషణలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయ విషయంలో రాజీ పడగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో చిరు చిక్కులు కోరి తెచ్చుకోవటం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. విపత్తుల్ని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి నుంచి బయటికి రాగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి.
ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తిరిగి శ్రద్ధని పెంపొందింపజేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మిని దర్శించటం, అమ్మవారిని కుంకుమార్చనతో పూజించటం, శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజలు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. శుభవార్తని తెచ్చిపెడుతుంది. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మంచి వార్తలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామిని పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా చంద్ర, శని, రాహుల్ ద్వారా అష్టమంలో ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. మంగళము అంటే శుభకరం. మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో మంగళవారం నాడు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ ఆరాధన చాలా శుభ ఫలితాలని కలిగిస్తుంది. చాలా చక్కటి పరమార్థంతో కూడినటువంటి ఈ మంగళ గౌరీ వ్రతం ముఖ్యంగా స్త్రీలకి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరి ఆరాధన వల్ల సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు చేకూరుతాయి. వివాహితులు తమ వివాహం అయిన మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఆచరిస్తారు. 5 సంవత్సరాల తర్వాత శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని నోములతో నిమిత్తం లేకుండా యథాశక్తి పూజించి అమ్మవారికి ప్రియమైనటువంటి పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తారు. గృహంలో శాంతి సౌఖ్యాలు, ఐశ్వర్య లబ్ధి, ప్రేమానురాగాల వృద్ధికి మంగళగౌరి ఆరాధన దోహదపడుతుంది. త్రిమూర్తుల శక్తితో, ముగ్గురమ్మల అంశతో మంగళగౌరీదేవి ఆవిష్కారమైంది. అమ్మవారి చేతుల్లో ఖడ్గం, గద, బాణం ఇటువంటి ఆయుధాలు ఉంటాయి. ఆమె సిరుల వరాలిచ్చేటువంటి సర్వ మంగళ మాత్రమే కాదు, మనల్ని పీడించేటువంటి దుష్ట శక్తుల్ని ఎదుర్కోవటానికి ఆయుధధారిణిగా కూడా గోచరమవుతుంది. శ్రావణ మంగళవారం నాడు పలు పిండి వంటలతో పాటు అమ్మవారికి శనగల్ని నివేదన చేయడం ద్వారా లౌకికపరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగుతాయి. బృహస్పతి యొక్క అనుగ్రహం తద్వారా శుభ ఫలితాలు సత్వరమే ఏర్పడతాయి. బియ్యపు పిండితో చేసిన ప్రమిదతో అమ్మవారికి దీపారాధన చేయడం ద్వారా సౌభాగ్య వృద్ధి, గృహంలో అనుకూల శక్తులు పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రావణ మంగళవారం నాడు, శుక్రవారం నాడు సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్యాదీపాన్ని వెలిగించడం ద్వారా సర్వమంగళ గౌరి సకల శుభాల్ని ఆ గృహంలో చేకూరుస్తుంది. ఇది ఈనాటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే కుజుడు గురువుతో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు, గురువు ఇద్దరు మిత్రులైనప్పటికీ కుజుడు శత్రుక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి కుజుడి యొక్క బలాన్ని పెంచుకోవటానికి తప్పనిసరిగా అంగారక స్తోత్ర పారాయణ చేయటం, మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించటం లాంటి కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. ఈనాటి గ్రహస్థితులను బట్టి 12 రాశుల వారు ఆచరించాల్సినటువంటి విధి విధానాలను గనక పరిశీలించినట్లయితే ప్రధానంగా అధికార స్థానాలలో ఉన్నటువంటి స్త్రీలకి అర్జీలు సమర్పించుకోవటానికి, వినతి పత్రాలు సమర్పించుకోవటానికి ఈరోజు అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాలలో విజయం సాధించటానికి 12 రాశుల వారు తప్పనిసరిగా ఓం గుహాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. దీనితో పాటు ఆర్థిక వ్యవహారాలలో విజయాన్ని సాధించటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి
సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలలో ఉన్నటువంటి విభూదిని ధారణ చేసినట్లయితే కనుక తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గ్రహబలం అంశానికి స్వాగతం. శ్రావణ మంగళవారం, శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి మంగళవారం. సౌభాగ్య తత్వానికి నిదర్శనంగా శ్రావణ గౌరీదేవిని ఆరాధన చేసేటువంటి విశిష్ట లక్షణం ఈరోజు ప్రతి గృహంలోనూ కూడా కనిపిస్తుంది. పెండ్లి కావలసినటువంటి వారు, కొత్తగా పెండ్లైనటువంటి వారు కూడాను ఆచరించేటువంటి విశిష్ట వ్రతం శ్రావణ గౌరీ వ్రతం. సౌభాగ్య తత్వానికి నిదర్శనంగా గౌరీదేవిని విశిష్టంగా అర్చన చేసేటువంటి సాంప్రదాయం. ప్రతి ఇళ్ళు కూడాను ఈరోజు అమ్మలగన్న అమ్మ, వెన్నుదిలిచ్చడి లక్ష్మి, పేర్వడ్డ అనాది శక్తి అయినటువంటి గౌరీదేవిని సౌభాగ్య సిద్ధి కోసం ఆరాధన చేస్తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకేం గౌరీం నారాయణీ నమోస్తుతే అంటూ ఆ తల్లిని ఆరాధన చేస్తారు. ఈ రోజున గృహిణి ఆచరించేటువంటి విధి విధానంలో బియ్యపిండి, బెల్లం కలిపి తయారు చేసినటువంటి ఆ చిన్ని ప్రమిదలలో ఆవు నెయ్యి వేసి వెలిగించినటువంటి ఒత్తిని పరమేశ్వరికి అంకితం చేసి పూజ అనంతరం కొడవలితో ఆ ఒత్తి పైన అలా ఉంచినట్లయితే వచ్చినటువంటి ఆ యొక్క పొగ కాటుకగా మారుతుంది. ఆ కాటుకను పేరంటాళ్లకు, అందరికీ కూడా ముత్తైదువులకు చక్కగా అలంకరణగా ప్రసాదింపచేసి ముత్తైదువుల యొక్క ఆశీస్సులు పొంది ఈ ఒత్తులన్నిటినీ కూడా ఆ పిండితో చేసినటువంటి పదార్థం చక్కగా స్వీకరించేటువంటి సాంప్రదాయం వెనకాల గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటుగా ఆరోగ్యప్రదమైనటువంటి సంతాన సౌభాగ్య లక్షణం కూడాను విరాజిలింపచేసేటువంటి విశిష్ట ప్రక్రియ ఈ యొక్క దీపారాధనలో దాగిన పరమార్థ లక్షణం. ఇది ఏ ఇంట అయితే జరుగుతుందో ఆ ఇంట గౌరీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అందుచేతనే అమ్మలగన్న అమ్మ, పెన్నుతులిచ్చడి కల్పవల్లి అయినటువంటి మంగళగౌరి అర్ధనారీశ్వరిగా విరాజిల్లుతోంది. కాబట్టే అర్ధాంగి అనేటువంటి పదం కూడాను మహిళలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తల్లి యొక్క కరుణారస దృష్టి వల్ల వివాహితులకు ఈ విధమైనటువంటి యోగం పట్టిస్తుంది ఆ తల్లి. గౌరీదేవిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని, పెళ్లి కాని కన్యలు గనక పూజ చేసినట్లయితే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందుతారని, పాతివ్రత్య శక్తి కలిగినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం పొందిన అర్ధనారీశ్వరి కాబట్టి శ్రావణ మంగళవారం నాడు కొత్తగా వివాహం అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించి విధి విధానంతో పూజ చేసి ముత్తైదువులకు వాయినాలు దానంగా ఇవ్వటం, వారి ఆశీస్సులు పొందటం ప్రతి గృహంలోనూ జరిగేటువంటి విశిష్ట లక్షణం. ఇది గృహయోగరీత్యా కూడాను సర్వ సిద్ధుల్ని కూడా ప్రసాదింపచేస్తుంది. అంతేకాకుండా సౌభాగ్యకామేశ్వరి అని చెప్పేసి శ్లోకం ఉన్నది. ఆ శ్లోకాన్ని మహిళలందరూ కూడా కలిసి ఈరోజు గృహంలో గనక పఠనం చేసినట్లయితే చక్కటి సౌభాగ్య సిద్ధి కలిగి తీరుతుంది. భర్తకు తప్పనిసరిగా నమస్కృతాంజలు ఘటించాలి ఇంటి ఇల్లాలు. ఈరోజు ఇంటి యజమాని ఆశీస్సులు గృహలక్ష్మికి సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని సిద్ధింపచేస్తాయి. గౌరీదేవిగా తయారు చేసినటువంటి ఆ పసుపు ముద్ద మరునాడు తప్పనిసరిగా పవిత్రవంతమైనటువంటి స్థలంలో ఉంచుకొని నిత్యం కూడాను స్నానం ఆచరించేటువంటి సందర్భంలో గనక వినియోగించినట్లయితే తమ శరీరానికి
తప్పనిసరిగా యోగప్రదమైనటువంటి సౌభాగ్య లక్షణంతో ఆ ఇంటి ఇల్లాలు కలకాలం కూడా సుఖతత్వంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉన్నది అని ఋషుల యొక్క ఉవాచ. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శ్రావణ మాసంలో జరిపేటువంటి గౌరీదేవి యొక్క పూజలో దాగిన పరమార్థ లక్షణ రీత్యా ఆరోగ్య ప్రాతిపదికలు ఏమిటి అన్నది ప్రశ్న. శ్రావణ మాసం సహజసిద్ధంగా వర్షాకాలం కాబట్టి ఈ వర్ష ఋతువులో సంభవించేటువంటి ప్రభావాల నుంచి మనిషిని వాతపిత్త కఫ దోషాల నుంచి సంరక్షింపచేసుకోవడానికి శ్రావణ గౌరీ నోములో ఉపయోగించేటువంటి ఆ యొక్క విధి విధానంలో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా ఆరోగ్యప్రదమైన జీవితానికి నాంది పలుకుతాయి. శనగలు, చలిమిడి, అలాగే కాటుక, గంధం, కుంకం, పసుపు ఇవన్నీ కూడాను సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి వాతావరణ రీత్యా కూడాను. శ్రావణ మంగళవారం నాడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి చలిమిడిని మీ గృహ ఇంటి ముంగిట సింహద్వారం వద్ద గనక పైభాగాన గనక కొద్దిగా వ్రాసినట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడా మీ ఇంటికి తప్పనిసరిగా వచ్చి తీరుతాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.